హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. సో ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ మేకప్ ఎలా చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. అండ్ ఇది ఏ అకేషన్కైనా ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో ఈజీగా టిప్స్తో నేను ఈ వీడియోని అయితే చెప్పాను. ఇది ఫాలో అయితే మీరు ఈజీగా సింపుల్గా మేకప్ లుక్ని అయితే చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ని తీసుకుందాం. దీనికోసం నేను షుగర్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది ఏ స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ని తీసుకొని నేను డాట్స్గా అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మొత్తం. ఆ తర్వాత నెక్కి కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఇది డాట్స్గా పెట్టుకున్న తర్వాత నేను దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్లో మంచి హైడ్రేషన్ అయితే ఉంటుంది అండ్ మేకప్ కూడా చాలా బాగుంటుంది బేస్ చూడడానికి. సో మాయిశ్చరైజర్ స్కిప్ చేయకుండా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ అండ్ ఆల్సో మనం అలాగే లైట్గా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ మేకప్ కూడా చాలాసేపు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది మంచి గ్రిప్ ఇస్తుంది మనకి ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి. సో మనం ఇది సింపుల్ మేకప్ అనుకున్నాం కాబట్టి నేను ఓన్లీ ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నాను దీంట్లో. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని నేను అప్లై చేసేసుకున్నాను మాయిశ్చరైజర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్. నేనైతే ఈ వీడియోలో ప్రైమర్ని అప్లై చేసుకోలేదు, ఎందుకంటే మనం సింపుల్ లుక్ అనుకున్నాం కాబట్టి ప్రైమర్ అయితే పెద్దగా అవసరం ఉండదు. కానీ మనం రెగ్యులర్గా మేకప్ కానీ అప్లై చేసుకుంటా అంటే ప్రైమర్ వాడడం అలవాటు చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫేస్ పైన లార్జ్ పోర్స్ ఉంటే ప్రైమర్ అప్లై చేసుకోండి. సో దట్ మనకి స్మూత్ ఫినిష్ అయితే వస్తుంది బేస్కి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. దీనికోసం నేను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఐఎమ్ ఇన్ ద షేడ్ 230 తీసుకున్నాను. ఫౌండేషన్ని తీసుకొని నేను డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోలేదు. సో హ్యాండ్ పైన అలా వేసుకొని లైట్గా వార్మ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫౌండేషన్ అనేది ఇంకా థిన్ అవుతుంది అండ్ మనకి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. ఆ తర్వాత నేను బ్యూటీ బ్లెండర్ని తీసుకుంటున్నాను. బ్యూటీ బ్లెండర్తో నేను ఫౌండేషన్ అయితే నీట్గా స్మజ్ చేసుకుంటున్నాను. ఫౌండేషన్ స్మజ్ చేసేటప్పుడు బ్యూటీ బ్లెండర్ని మనం డాబింగ్ మోషన్లో చేసుకోవాలి. డ్రాగ్ అయితే అస్సలు చేయకూడదు. డాబింగ్ చేస్తూ మనము ఫౌండేషన్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. బ్యూటీ బ్లెండర్తో నేను నీట్గా ఫౌండేషన్ని నా ఫేస్ మొత్తం బ్లెండ్ అయితే చేసేసుకుంటున్నాను. సో బ్లెండ్ చేసేటప్పుడు మనము ఎంత నీట్గా బ్లెండ్ చేసుకుంటే మన బేస్ అనేది చూడడానికి అంత క్లీన్గా ఉంటుంది. సో టైం తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఐ ఏరియాలో మనకి చాలామందికి డార్క్గా ఉంటుంది, డార్క్ సర్కిల్స్ లాగా. సో అక్కడ మనం బ్లెండింగ్ అనేది చాలా బాగా చేసుకోవాలి. బ్యూటీ బ్లెండర్ స్టార్టింగ్ పాయింట్తో మనం ఐస్ దగ్గర కేర్ఫుల్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐ ఏరియా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో టైం తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోండి. అక్కడ డార్క్గా ఉండి కిందంతా నార్మల్గా ఉంటే చూడ్డానికి అంత న్యాచురల్గా ఉండదు. ఐ ఏరియాలో కూడా నీట్గా బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బ్లెండర్కి అలాంటి సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం మిగతా మనం చిన్ అండ్ మిగతా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫౌండేషన్ని. అండ్ హెయిర్ లైన్లో చాలామంది ఫౌండేషన్ని కరెక్ట్గా అప్లై చేసుకోరు. మనకి డిఫరెన్స్ అనేది హెయిర్ లైన్లో చాలా బాగా తెలిసిపోతుంది. సో అలా హెయిర్స్ని పైకి ఎత్తి మనం ఫౌండేషన్ని స్ప్రెడ్ చేసుకుంటే మనకి చూడడానికి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్ని అస్సలు మర్చిపోకూడదు. ఫేస్ అండ్ నెక్ ఎప్పుడూ కానీ ఒకటే కలర్లో ఉండాలి. సో దట్ మనకి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. సో నెక్ని కూడా బ్లెండ్ చేసుకోండి నీట్గా డాబింగ్ మోషన్లోనే. తర్వాత మనం ఇంకొకసారి ఐ ఏరియా అండ్ మొత్తం ఫేస్ని ఒకసారి సెట్ చేసుకుందాం. ఫౌండేషన్ని బాగా స్ప్రెడ్ చేసుకుందాం. సో మన బేస్ అనేది క్లీన్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కాంపాక్ట్ పౌడర్ని తీసుకుందాం. సో దీనికోసం నేను షుగర్ పాప్ కాంపాక్ట్ పౌడర్ని తీసుకుంటున్నాను. సో కాంపాక్ట్ పౌడర్లో ఏంటంటే మనకి స్పంజ్ అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ స్పంజ్తో మనం ఆ పౌడర్ని తీసుకొని ఈజీగా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే ఐ ఏరియాని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో దట్ మనకి క్రీజింగ్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం పౌడర్తో సెట్ చేసుకుంటే క్రీజింగ్ అనేది రాదు. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా కాంపాక్ట్ పౌడర్తో మనం ఫౌండేషన్ని సెట్ చేసుకోవడం వల్ల మనకి ఫౌండేషన్ అనేది ఇంకా ఎక్కువసేపు ఉంటుంది అండ్ మూవ్ అవ్వకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. మనం కాంపాక్ట్ పౌడరే కాదు, దీని ప్లేస్లో లూజ్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్ అనేది మనకి లైట్గా కవరేజ్ కూడా ఇస్తుంది. అండ్ నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోండి. సో నెక్ ఏరియాలో మనకి ఇంకొంచెం కవరేజ్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ మనకి ఫేస్ అండ్ నెక్ చూడడానికి బాగుంటుంది. సో నేనైతే ఫౌండేషన్ సెట్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ అయితే ఐలైనర్ని తీసుకుంటున్నాను. ఐలైనర్ వచ్చేసి లాక్మీ తీసుకున్నాను.
మనం సింపుల్ లుక్ అనుకున్నాం కాబట్టి ఐలైనర్ని చాలా థిన్గా అప్లై చేసుకుంటున్నాను అండ్ చిన్న వింగ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఐలైనర్ అప్లై చేసుకోవడం రాకపోతే ఇట్స్ ఓకే, స్కిప్ చేసేయండి ఈ స్టెప్ని, నో ప్రాబ్లం. నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి మీకు కావాలంటే చెక్ చేయండి. ఈ లాక్మే ఐలైనర్ బాగానే ఉంది, కానీ అప్లికేటర్ కొంచెం అంతగా నాకు నచ్చలేదు. సో 2 ఐస్కి ఐలైనర్ని అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా. సో మస్కారాని తీసుకుంటున్నాను నేను. ఇది షుగర్ మస్కారా. ఇది చాలా పిగ్మెంటెడ్గా చాలా బాగుంది. సో మస్కారా అనేది మనందరికీ తెలుసు కదా, ఐస్ని మనది ఓపెన్ చేస్తుంది. అండ్ మస్కారా అప్లై చేసుకోవడం వల్ల మన ఐస్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం సింపుల్ లుక్ అనుకున్నాం కాబట్టి నేను మస్కారా అనేది చాలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. వెరీ లైట్ హ్యాండెడ్తో నేను మస్కారాని అప్లై చేసుకున్నాను అప్పర్ ల్యాషెస్కి అండ్ ఆల్సో లోయర్ ల్యాషెస్కి. లోయర్ ల్యాషెస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఐస్ చూడడానికి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో నేను 2 ఐస్కి మస్కారాని అప్లై చేసేసుకున్నాను. సో మీకు ఒకవేళ మస్కారా అంతగా ఇష్టం ఉండదంటే స్కిప్ చేసేయండి, నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి కాజల్ తీసుకున్నాను. సో ఇది కూడా షుగర్ నుంచే తీసుకుంటున్నాను. ఇది కూడా చాలా డార్క్గా చాలా బాగుంది. అండ్ మనకి అది తెలుసు కదా, కాజల్ అప్లై చేసుకుంటే ఐస్ చూడడానికి ఎంత బాగుంటాయో. సో ఇది మాత్రం స్కిప్ చేయకండి. సో ఇది సింపుల్ మేకప్ లుక్ కాబట్టి ఓన్లీ వాటర్ లైన్లో నేను కాజల్ని అప్లై చేసుకున్నాను. సో 2 ఐస్కి కాజల్ అనేది అప్లై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్స్. సో ఈ లుక్కి మనము న్యూడ్ లిప్స్టిక్ వేసుకున్నా బాగుంటుంది, డార్క్ లిప్స్టిక్ ఏది వేసుకున్నా బాగుంటుంది. సో నేను ఈ 2 లిప్స్టిక్స్ అనుకున్నాను. రెండిట్లో ఏది అప్లై చేసుకోవాలో అర్థం కాలేదు. సో 2 మిక్స్ చేసి వేసుకుందాం అనుకున్నాను. సో నేను న్యూడ్ లిప్స్టిక్ తీసుకొని లిప్స్కి లైన్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి కొత్త కలర్ కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ న్యూడ్ లిప్స్టిక్ని తీసుకొని నేను నా లిప్స్కి లైనింగ్ అయితే చేసుకుంటున్నాను. నేను ఓన్లీ లైనింగ్ అయితే చేసుకుంటున్నాను. రెండిటికి బాగా బార్డర్స్లో లైన్ చేసుకొని లైట్గా నేను ఇన్వర్డ్స్కి ఈ లిప్స్టిక్ అనేది స్మజ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి లిప్స్టిక్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత డార్క్ లిప్స్టిక్ని నేను సెంటర్లో అప్లై చేసుకుంటాను. సో ఇలా అప్లై చేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంటుందో ఇది. నెక్స్ట్ నేను బ్లష్గా రెడ్ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను. మీకు బ్లష్ ఇష్టం లేదంటే ఇది కూడా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో బ్లష్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది కొంచెం బాగుంటుంది చూడడానికి. అంటే మొత్తం ఒకటే కలర్లో కాకుండా కొంచెం కలర్ని అయితే యాడ్ చేస్తుంది ఫేస్కి. సో బ్లష్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇలా నేను లుక్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.